రేకులు ఏమిటి ఇలా రేకులు అరిగిపోయాయి? కృష్ణ, ఆ స్క్రూ డ్రైవర్ అలా పట్ట. కృష్ణ, వస్తున్నా. ఈ గేర్లేంటి ఒకదాని కూడా సంబంధం లేకుండా ఎలా కలిసిపోయాయి? ఇదిగో ఆ కటింగ్ ప్రేర్లా పట్టాలే, చెప్తాను దీని పని. అబ్బా అయ్యో, ఈ సాలిగూడు ఏంటి ఎక్కడ ప్లేస్ ఇక్కడ పెట్టేసింది ఫ్యామిలీ. ఇదిగో ఆ సుత్తెలా పట్టాలే, చెప్తాను దెబ్బ వేస్తాను. సుత్తెక్కడదే? అదే పచ్చడి బండే. పొద్దునే పెట్టాడు పెంట, ఎంత బరువు ఉందో. అవును బావా, ఈ పచ్చడి బండ్లతోనూ రుబ్బురోల పత్రాలతోనూ రిపేర్లేంటి? నెక్స్ట్ మంత్ మంచి కేసు రాని టూల్స్ బాక్స్ కొంటాను. అద్ద నా బండికి ఏగాడి క్షవరం అని. వాట్ డు యు మీన్? లేకపోతే ఏంటి ఈ డొక్కు బండి పెట్టుకొని? నాది డొక్కు బండా. ఎస్. అబ్బా, దీని ఒరిజినల్ ఓనర్ ఎవరో తెలుసా? మహమ్మద్ అలీ. ఆ తర్వాత దాదా పాల్కే వాలా, ఆ తర్వాత కిషోర్ కుమార్. చల్తీకా నామ్ గాడి సినిమా అసలు దీంతోనే తీద్దాం అనుకున్నారు. రిచ్ అయిపోతుంది కదా అని వదిలేశారు. రిచ్ అయిపోతున్నాను కాదు, పిక్చర్ ఫ్లాప్ అయిపోతున్నాను అంత కట్టుంటారు. ఈ డొక్కు బండి కొంటే అద్ద నా కూడా రాదు. ఏంటే ఉన్న పడాన 1,25,000 కొంటామని కో అంటే కోటి మంది లైన్ లో ఉన్నారు. ఏది ఓసారి చూద్దాం. ఆయన ఆన్లైన్ అవును. కో ఏంట్రా ఇది పాత సామానా? యాంటిక్ రా, యాంటిక్. తాజ్ మహల్, కృష్ణదేవరాయల కత్తి, దేవదాస్ కొట్టి పారేసిన మందు బాట్లు, హిట్లర్ వాడిన రేజర్ తీసి దాచుకుంటారు చూడు, ఇది అంతే. పాత సామాన్లు కొంటా. చెవి కోసిన మేకలాగా, అరిగిపోయిన రికార్డు లాగా, మంత్రి గారి వాగ్దానం లాగా చెప్పిందే చెప్తామే. నువ్వు మనిషి కదా. పాత సామాన్లు కొంటా. కొంటావు కొంటావు, నేను అసలు అమ్మితేగా. ఇదిగో చూడు, నాకు ప్రమోషన్ వచ్చి నేను ఈ జిల్లా జడ్జినైనా సరే ఈ కారు అమ్మనుగా అమ్మను. పాత సామాన్లు కొంటా. నీ అమ్మ కడుపు కాలా, నాకు ఏం నాకు చెందన్నారు. బహుశా చిన్న కొడుకు నువ్వే అయి ఉంటావు. పాత సామాన్లు కొంటావే. కొంటావు కొంటావు. ఇదేనా ప్లేటర్లు? ఇదేంటలే ప్లేటర్ బాలరాజు ఇల్లు ఇదేనా? ఏంటయ్యా మంచి మర్యాద లేకుండా, కొంచెం గౌరవించి మాట్లాడవయ్యా. సరేలేండి పిల్లరా. నేనే బాలరాజునయ్యా. అవునయ్యా, కావాలంటే చూడు, ఇప్పుడే ఒక కేసు స్టడీ చేస్తున్నా. నాకు డౌటే బావా. ఇంకా అనుమానమా? అయితే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు నాకు ప్లేటర్ అని అచ్చోసి ఇచ్చిన సర్టిఫికేట్ చూపిస్తానయ్యా. సర్లే నమ్ముతాను బాబు. ఇంతకీ కేసు ఏంటంటే, నాకు అట్టి తోటం, అందులో రోజు ఒక అట్టికలు మాయవుతుంది అని చెదగొట్టించాను. అది కేసు ఎట్టాను. నా తరపు నువ్వు కేసు బాధించి పెట్టాలయా? ఓ సింతే కదా, నువ్వు గెలిచేశాను అనుకోవయ్యా. సెక్షన్ 503, 904 ప్రకారం ఎవరికి తెలియకుండా ఇంకో 4 సెక్షన్ కలిపి నేను గెలిపించేస్తానయ్యా. అయితే ఫీజు ఇచ్చే బావా. ఎందుకండి? ఏంటి బావా ఫీజు? ఏంటి వద్దా? ఫీజు వద్దంటున్నావు బావా? పిలిచి పిల్లనిస్తానంటే కులం తక్కువ అన్నాడంటే నీలాంటి వాడే. సిరికి మోకాలడ్డకు. నువ్వు నోరు ముయ్యవే. ఫీజు అంటే అదేమన్నా 100,000 అనుకున్నావా? అల్లరి చేసే పిల్లాడికి బెల్ల ముక్క చేతిలో పెట్టినట్టు రూపాయి బిళ్ళ చేతిలో పెట్టాడు. ఎదవా. మహా మర్డర్ కేసులకే 10 రూపాయల కన్నా ఎక్కువ వెళ్ళింది నేను. గెలిచినాక ఇస్తావా? ఏంటి గెలిచిన తర్వాత ఇస్తావా? అయితే కేసుకి వెళ్ళవా బావా? ఈడొకడు కేసు గెలిచిన తర్వాత ఫీజు ఇవ్వకపోతే ఆసుగురు ప్లాస్. కృష్ణ, ఎగతాళిగా ఉందా? నేను ఫీజు కింద రూపాయి బిళ్ళలు పప్పు బెల్లాలు తీసుకుంటున్నానని మా బార్ అసోసియేషన్ వాళ్ళకి తెలిసిందంటే నా కోటు చింపేసి, నా బోర్డు విరిచేసి, నా సర్టిఫికెట్లన్నీ గిరగిరా తిప్పేసి గాల్లో విసిరేస్తారు. అవన్నీ పోగేసుకుని వీడొకడు పన్ను కదిలిస్తే చాలు కొంటానికి వచ్చేస్తున్నాడు. రేయ్, నాకు క్లయింట్ దొరికాడు రా. పాత సామాన్లు కొంటాం. కొత్తగా క్లయింట్ వచ్చినప్పుడు తగలంటావు. నేను నీకేం ద్రోహం చేశాను? పాత సామాన్లు కొంటాం. ఎరా, నా కార్ అంటే నీకు అంత చులకనగా ఉందా? ఎక్కానంటే విమానం రా, పుష్పక విమానం. పాత సామాన్లు కొంటాం. ఏనుగు రోడ్డు ఎమ్మట వెళ్తుంటే అనేక రకాల కుక్కలు మరుగుతాయి. మాకేంటి? పాత సామాన్లు కొంటాం. ఇంకా కూర్చున్నావేంటి? వెళ్ళు. నల్లగుడ్డం చూస్తేనే నా కళ్ళు తిరుగుతున్నాయి. గుండె చూడు, గుళ్ళో గంటలాగా ఎలా కొట్టుకుంటుందో. లే బావా లే. వెళ్తానుండవే. పక్కనే ఆ పోలీసుడు ఒకడు. మహంకాళి గారు, మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? బోల్డ్ ఉందండి, కానీ చెప్పనండి. ఏ? ఎందుకంటే మరి బోల్డ్ అంత డబ్బేసి ప్లేట్ అని పెట్టున్నాను కదండి. ఓహో, మిస్టర్ బాలరాజు. బాలరాజు, ఏటా గోసగోసలు అవతల మన జడ్జి గారు పెడుతున్నారు. ఆర్డర్ ఆర్డర్. నువ్వు అలా పిలవకూడదు. అలాగా? ఏమండి, అలా పిలకూడదని బాలరాజు నాకేం చెప్పలేదే. నాకేదో బీపీ పెరిగినట్లేదు. బీపీ లేదు, బీపీ లేదు. లే బావా లే. పూర్వం రోజుల్లో జడ్జిల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చూస్తే భయం వేసేది. ఇప్పుడు అసలు క్లయింట్లను చూస్తేనే భయం వేస్తుంది. పైగా పేరు మహంకాళి. వెరీ బ్యాడ్ నేమ్ సార్. ఇక మీరు మొదలెడతారా? ఎస్ సార్. నా క్లయింట్ మహాత్మా గాంధీ. అయ్య బాబోయ్, వీడికి నా పేరే గుర్తులేదు. నీ పేరు నాకు గుర్తులేకపోవడం ఏమిటయా? భలేవాడివి. నీ పేరు అమ్మవారు.
అమ్మోరేదయ్యా బాబు మహంకాళి. అమ్మవారన్నా మహంకాళైనా ఒకటేనయ్యా. కళ్ళు పోతాయి. చంపలేసుకో చంపలేసుకో. నాకు నీ పేరు గుర్తుంది, ఆ నువ్వు తెగేసిన తల గుర్తుంది. అయ్య బాబోయ్, తల నేను నరకవేంటయ్యా బాబు. తల నరకటం కదయా, తల కాదు, వల, కల, అరటి గెల. ఓర్నిందాగలయ్యా, ఆడెవడో దొంగ నరికేశాడయ్యా నా తోటలో గెల. లాయర్ని నేనా నువ్వా? యువర్ ఆనర్, ముద్దాయి మహంకాళి ఉరఫ్. నీ ఒరిజినల్ పేరేంటన్నావు? యువర్ ఆనర్, ఒక పవిత్రమైన కోర్టులో ఒక రెస్పాన్సిబుల్ లాయర్ ని పట్టుకుని నీ నోరు పడా అని అంటున్నాడంటే ఇతనెవరో టెర్రరిస్ట్ అన్న అనుమానం. ఏంటి టెర్రరిస్టా? ఎస్, ఇతని ముఖం చూస్తుంటే అరటి కెనలే కాదు, దుబాయ్కి అమ్మాయిని సప్లై చేసేవాళ్ళ లేడు. ఏంటి పోతే యువర్ ఆనర్, ఇతనికి అంతర్జాతీయ మాఫియా గ్యాంగ్ తోనూ టెర్రరిస్టులతోనూ సంబంధం ఉందన్న అనుమానం. పంజాబ్ లో జరుగుతున్న గొడవల దగ్గర నుంచి డార్జిలింగ్ లో గూర్ఖాల గొడవల వరకు, కాశ్మీర్ లో కలహాల దగ్గర నుంచి శ్రీలంక అల్లర్ల వరకు, చార్లెస్ సోబ్రాజ్ తీహారీ జైలు నుంచి పారిపోవడం మహంకాళి హస్తం ఉందని తగిన సాక్ష్యాధారాలున్నాయని నా అభిప్రాయం. బాబోయ్, ఈనాడు ఉదయం ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ పత్రికల్లో వచ్చే హెడ్లైన్ కేసులన్నీ నా మీద పెట్టేస్తున్నాడు బాబోయ్. ఇక నాకు రాష్ట్రపతి క్షమాపచ్చు కూడా ఉండదు. యువర్ ఆనర్, ఈ అంతర్జాతీయ హంతకుడికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. బాలరాజు, నా డబ్బు వేసేసి నన్నే కేసులో ఇస్తావంటా? ఒక్క ఏడుతో నీ తలతగా అవతల పడకపోతే నా పేరు మహంకాళే కాదురా. చెప్పారు ఈ అరటి కనుక ఒప్పుకోకుండా అడుపు తినపోయేది. అయినా తొణాకి అర్థనాకి చెళ్ళకి జంతుకులకి కేసులు ఒప్పుకుంటే ఇలాగే అడుస్తాయి. గాంధీ అనేది గడిచి గుట్టలేదు. అవతల మాంకాలకి పూరక వచ్చింది. అలాగా ఏడు ఒకసారి చూపించు, దండం పెట్టుకుంటారు. నరికేస్తాడంట బావా. అయ్యో పాపం, ఎవరినో? ఎవరినంటే నిన్నే. నన్నా? తనొదలు ప్లీజ్, తనొదలు ప్లీజ్. నిన్నోదల్లో 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 నీ తల నేనరికెత్తాను. తనొదలు ప్లీజ్, తనొదలు ప్లీజ్. నిన్నోదల్లో 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 నీ తల నరికే తీరుతాను రా. నరికేసి ఏ కీలు కాకీలు తీసేసి కాకులు కేకట్లు వేస్తాను రా. నేనంటే ఎవరుకున్నావు రా? త్వరగా పనివ్వండి, వాళ్ళు వచ్చేస్తారేమో. అయ్యో, కారు ఆగిపోయింది. ఆ పాతమ్మలాడు వచ్చేస్తానేమో. లేదురా రే, నేనే ఆపేశాను. కావాలని నేనే ఆపేశాను రా. ఆ డోర్ మీకు రాదు, నేను తీస్తాను. దిగండి. ఇప్పుడు చెప్పండి, ఆ మహంకాళి గారు మన ఎందుకు తరుగుతున్నాడు? మహంకాళి ఎవరు? నన్ను తరుముకొస్తున్నది నలుగురు రౌడీ. నలుగురు రౌడీలా? అయితే మీకన్నా నేనే బెటరు. అవును, ఎందుకు తరుగుతున్నారు? నాకు తెలియదండి. ఎవరో ఏమిటో తెలియకుండా తరువుకొస్తున్నారా? మీ కేసు కంటే నా కేసే బెటర్ అండి. ఈ కేసులో చెయ్యి ఖాళీ లేదు, తర్వాత కనిపించమ్మా. మీ కేసు అడుక్కు తినే వాళ్ళకి వరుసలు ఒకటి, ఖాళీ లేదని చెప్పాను కదా. ఎక్స్క్యూజ్ మీ, ఏమిటే అవతారం? నిన్ను రక్షించబోయి నేను ఇరుక్కుపోయాను అంతే. మహంకాళి గాడు నన్ను రేవెట్టేశాడు బావా. అమ్మో, ఇక్కడే సెటిల్ అయిపోయినట్టు. చూడు, ఆడపిల్లలు కదే, కొంచెం నాజుగ్గా కొట్టచ్చు కదా. మరీ ముష్టి అవతారం చేశాడు. అసలు వాడు నా క్లయింట్ అని చెప్పుకోవడానికే నాకు అవమానంగా ఉంది. ఏమిటి? ఏం లేదురండి, ఎవరు అడుగు తినేవాళ్ళు వస్తే అదే కొన్ని కోర్టు వ్యవహారాలు ఉంటే మా జూనియర్ తేల్చుకురమ్మన్నాను, కాల్చుకొచ్చింది. కొంచెం ఆంజనేయులు టైప్ ఉంది. పోనీ షర్లాక్ హోమ్స్ అక్క గారు. సరేనా? చాలా థ్యాంక్స్ అండి, నేను బయలుదేరుతాను. ఎక్కడికి వెళ్తున్నారు? బసవరాజు గారని లాయర్. హీఈస్ వెరీ గుడ్ లాయర్ అండి. ఐ విల్ డ్రాప్ యూ. కృష్ణ, మామూలే. పోయి నేనా? ఇవాళ రేపు వద్దండి. పోయి. అది మీకు రాదండి. ఎక్కడ మరి? పోయి. ఏదో డొక్కుమండి, అందరికి స్టార్ట్ అవదు. అప్పుడే స్టార్ట్ అయిందా? మరి నేను జోరుగా హుషారుగా షికారు పోదమా, స్పీడుగా. బావా బా. ఓయ్,
నీ కార్కి స్టార్టింగ్ ట్రబులే గాని పాపం చాలా మంచి ముండ. ఒక్కసారి అందుకుందంటే జట్టే ఇదేంటిది? జట్టు అన్నానో లేదో జట్ట బండ్లో ఫ్లో అయిపోయింది. ఛీ! దీని మొహం మండ. పొగిడి అరక్షణం కాలేదు, అప్పుడే ఆగిపోయింది. అయినా నీకు బుద్ధి లేదు బావా. ఆ దగా చంద్రగడ కేసు చేసి ఫీజుకు బదులు కుక్క బండి తీసుకుంటావా? కుక్కల కారా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. ఈయన్ని వేలం పాటేస్తే కోహినూరు వజ్రం లాగా, అబ్బో. టిప్పు సుల్తాన్ కత్తిలాగా, ఆహా. ఎల్విస్ ప్రెస్లీ డ్రైయర్ లాగా, మర్లిన్ మన్లో బ్రా లాగా లక్షలు లక్షలు సామాన్లు కొంటాం, పాత సామాన్లు కొంటాం. వీడెక్కడ దాపురించాడు నా ప్రాణానికి. పిండం పెట్టే వేళ కాకులొచ్చి వాలిపోయినట్టుగా వాలిపోతున్నాడు. బావా ఉమ్. బేరం కుదరకపోతే 2 జీళ్ళు ఎక్కువ అడుగుదాం, అంతేగాని కారం కూడా మానేస్తావా? ఏమంటావు? ఏయ్ నిన్ను దొరకవే. దొరకను. బాలరాజ్ గారు, కొంచెం ఉండండి. దొరకవే. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ హెల్ప్ మీ? కార్లో డ్రాప్ చేయడం మాత్రం కుదరదండి. దీనికన్నా అబ్బా రిక్షాలో వెళ్ళడం బెటర్. నోర్మి అదే లేదండి. ఒక్క అరగంట టైమే ఉండి విమానంలాగా తయారు చేస్తాను. విమానం లాగానా? Yes. గోవిందా గోవిందా. ఏమండి, ఇది విమానం అయితే నేను ఎయిర్ హోస్టెస్ లాగా. యువర్ అటెన్షన్ ప్లీజ్. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లే విమానం కొద్ది క్షణాల్లో కింద పడుతుంది. కృష్ణ, దిస్ ఇస్ ఆగండి, టూ please. మచ్. మీరు నా కేసు టేకప్ చేయాలి. కేసా? నేనా? ఓ మై గాడ్. ఓ బాబాయ్, కార్ స్టార్ట్ అయిపోయింది. అయ్యో క్యాషా? ఇప్పుడు ఎందుకండి? బావా ఉం? కొంచెం లోపలికి వస్తావా? ఎందుకు? అబ్బా అలా కొట్టిపారేకి బావా, ముందు రా చెప్తా. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. పదా. ఎందుకు? ఎందుకా? యువతల పులుసు మరిగిపోతుంది, పోపెడతావని. ఓ సందుకా అవతల కేసు. ఆ కేసు కూడా అలాగే ఏడ్చింది, పోపు బొగ్గులు లేకుండా. ఉం. నువ్వు అసలు హాయిగా ఈ లా మానేసి ఏ కుక్కుగానో సెటిల్ అయితే బెస్ట్. ఏ ఏంటి, ఎవరి దగ్గర ఎంత ఫీజు గుంజాలో ఏం తెలీదు. ఏం మనిషివో. తీసుకుంటూనే ఉన్నాం కదండి ఇంత ప్యాకెట్. తీసుకుంటున్నావు, ఇలాగే తీసుకుంటూ ఉండు. రేపు కేసు గెలిచిన తర్వాత ఫీజు కింద తవలపాకు, బళ్ళారక్క, పావలా బిళ్ళ చేతికి అందిస్తారు. ఏమిటో నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదే. నా మాట కొంచెం విను బావా. మనం గనక కేసు గెలిపించకపోతే ఆవిడ ఆస్తి మొత్తం వాళ్ళ మామగారు కొట్టేస్తాడు. అలాంటి ఆస్తిని మనం అడ్డం కొట్టి ఆవిడకి అప్పగిస్తున్నాం. అందులో కొంత పర్సెంట్ అడుగుదాం. నా ఎస్టిమేషన్ ప్రకారం అధమా పక్ష సుజాత గారి ఆస్తి ₹1,00,00,000 ఉంటుంది. అందులో ఓ 2% అడుగుదాం. 2% అంటే ఓ 20 రూపీస్. వెర్రి మొహమా, 2 లక్షలు. 2 లక్షలు. మ్మ్. సుజాత గారు, మీ కేసు అబ్జర్వ్ చేసిన మీదట నాకు చాలా లొసుకులు అవి కనిపించాయి. అరే ఇందాక కలిగించాను, అప్పుడే ఆరిపోయింది. లోపల డిస్కషన్ చేసిన మీదట మీ కేసు ఎంత ప్రమాదకరమైందో తేలింది. ఉదాహరణకి గుమ్మడికాయ పులుసులో కొత్తిమీర, ఉల్లిపాయలు. ఓ సారీ, మీ కేసు నేను ఎంతో రిస్క్ తీసుకుని ప్రాణాలకి తెగించి మరీ వాదిస్తాను. కానీ నా ఫీజు ఫీజుదే ఉందిలేండి. అమ్మా, మీకు ఎంత ఆస్తున్నా సరే నాకు మాత్రం 2% కావాలి. అలాగే. టూ మచ్. ఇది ఎలా జరిగింది చెప్పమా? ఆ రిచర్డ్స్ గాడు మనకు ఓపెనర్ గా దిగడం ఏంటి? మన ఆల్రౌండర్ కపిల్ అంపైరింగ్ చేయడం ఏంటి? కామెంటరీ చెప్పి ఎదవా క్యాచ్ పెట్టేయడం ఏంటి? అబ్బో చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఇది ఎలా జరిగింది చెప్పమా? బహుశా ఈ పాల్ట్ కారణం మనం ఇంగ్లీష్ లో కామెంటరీ వినడం వల్ల అయ్యి ఉండొచ్చు. ఏమయ్యా, ఆ చెప్పి కామెంట్ ఏదో తెలుగులో చెప్పి చావచ్చు కదా. రేడియో పోయింది, వినబడటం లేదు. వాళ్ళని ఎలా ఒప్పిస్తారో ఏం చేస్తారో అన్న విషయాన్ని రండి కూర్చోండి, మీకోసమే చూస్తున్నా. అలా నిలబడ్డారేమిటండి? వచ్చి కూర్చోండి. ఎవరి పిల్ల? లేడీస్. ఎవరినండి? నన్నే, ఆ, పామర్తి కృష్ణకుమార్ని, మా బావా జి బాలరాజు గారి జూనియర్ని. మన బాలరాజే. ఆ? కోడల పిల్ల, చాలా నీరసంగా ఉన్నట్టున్నావు. అన్న వదినికి ఆస్తి పోతుందని బెంగేమో. కూడా ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. నేను అదే అనుకుంటున్నాను. సి మిస్టర్ బాలరాజు,
మిమ్మల్ని ఎందుకు పిలిపించామంటే ఈ గొడవ గోళ లేకుండా హాయిగా కాంప్రమైజ్ అవ్వమని చెప్పడానికి. ఈ అమ్మాయి ఇన్ఫర్మ్స్ ఎలాగూ చూసుకోలేదు. కాంప్రమైజ్ అయితే ఈవిడికి సరిపడేంత డబ్బు ఎలాగూ ముట్ట చెప్తారు. ఎందుకా మీరు పిలిపించింది? అసలే ఆకలి దంచేస్తుంది. మీరేదో పార్టీ ఇస్తామని ఫోన్ లో అన్నారు కదా, అదేదో ఇచ్చేస్తే త్వరగా పుచ్చుకుని వెళ్ళిపోతాం. అమ్మాయి చాలా ఫాస్ట్ గా ఉంది కదా డాడీ. ఆ ఫాస్ట్ రా, అందరూ మనలాగే స్లో మోషన్ లో ఉండరు. నేను అదే అబ్బా చూడమ్మా, నువ్వు మరీ ఫాస్ట్ అయిపోతే ఎక్కడో స్పీడ్ బ్రేకర్ తగులుతుంది. ఆ తర్వాత దెబ్బ అయిపోతావు. తర్వాత నీ ఇష్టం. బావా, ఆ వచ్చేదేనా మదనపల్లి? మదనపల్లి లేదు, బంగినపల్లి లేదు. నోరు ముసుక్కుచో, చెత్త ముఖం వేసుకుని. లా 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 లా. అమ్మో బాబాయ్, ఇదేంటి బావా, కార్ తుఫాన్ మేల్లో ఇలా వెళ్ళిపోతుంది. గేర్ మార్చావా, కార్ మార్చావా, లేక ఏకంగా ఇంజిన్ మార్చావా? మూడు మార్చే మరదల, నా ప్రేమ వరదల, నా వీపు మీద దొరదల. అబ్బో, ఇదిగో అలెక్స్, కారు జోరెక్కిన కొద్దీ మా బావకి కవిత్వం కూడా కారుతుంది. జెండాపై కపిరాజు అంటే అలెక్స్, ముందు సితవాజి శ్రేణియున్ అంటే ఇంజిను, భూంచినే దండం బున్కొని అంటే స్టీరింగు, తోలుచుండ ఈ బండి ఎట్లాగునో. ఛీ, అందుకే అన్నా ఇది కుక్కల బండని. తెలుసురా, నాకు తెలుసు. నేను ఆఫ్రికా ఖండానికే కాదు, అంగారక గ్రహానికి వెళ్ళి అక్కడికి వచ్చేస్తావని. అవును, నాకు తెలియగలుగుతాను రే. గోతికాడ నక్కలాగా నా కారు ఎక్కడ ఆగితే అక్కడికి వచ్చేస్తావు నువ్వు. ఒరే పాత సామాన్లు, అనామకుడైన అమాయకుడిని నన్ను పట్టుకోకపోతే ఈ దేశంలో నువ్వు కొనటానికి చాలా పాత సామాన్లు ఉన్నాయరా. ఏ క్షణాన కూలిపోతాయో తెలియని గవర్నమెంట్ బిల్డింగులు, డెఫినెట్ గా పడిపోతాయని తెలిసిన విమానాలు, దువ్వినెట్టి తిప్పితేనే గాని తిరగని రైల్లో ఫ్యాన్లు, కొట్టి కొట్టి చెయ్యి పడిపోయిన చుక్క పొట్టు కూడా నీరు రాలని బోరింగ్ పంపులు, ఇలాంటివి చాలా ఉన్నాయిరా. పాప ఎంట్లో నుంచున్నా ఆ బుట్టలేవు బాబు. చంపేస్తాను. కొంటావురా, కొంటావు. అమ్మే ఎద ఉండాలే గాని అప్పడానికి ఆంధ్రదేశాన్ని, బీడీకి బిర్లా టెంపుల్ ని, జీడీకి జంబో జెట్ ని, రేయ్ ఇదిగో అమెరికా సంయుక్త రాష్ట్రాల్ని ఆవకాయ బద్ద కూడా కొంటావురా ఎదవా. అబ్బా! ఒసే కృష్ణ, అలెక్స్, నేను పోతున్నాను. బతుకుంటే బలుసాగు తినైన భగవంతాన్ని వెతుక్కోవచ్చు, కానీ ఈడు నా సర్వేంద్రియాల్ని తుప్పట్టించేసి పటాన్ని కొనేసేటట్టున్నాడు. అర్జెంట్ గా దీన్ని రిపేర్ చేయించకపోతే అవమానం తప్పదు. బ్యూటిఫుల్. ఊరికి చివర కొండల మధ్య పర్ణశాల ఉంది ఇల్లు. చాలా బాగుంది కదా బావా. వాగుడాకి నోరు మూసుకొచ్చు. సర్లే ఆపు. ఆ బొమ్మలు వేస్తున్నాడు చూడు, ఆయనే అనుకుంటా భగవంతం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ భగవంతం గారంటే నేనే. నమస్కారం అండి. నమస్కారం. ఇల్లు చాలా బాగుంది కదండి. బై ద వే, నా పేరు బాలరాజు, అడ్వకేట్. మీతో చిన్న పనుండి వచ్చాను. విస్కీ తీసుకుంటారా? దానికే ఉంది. ఆయన తీసుకోర్లేండి. ఆ, భలే టేస్ట్ గా ఉంది. తీసుకోండి. ఐఎమ్ అలెక్స్. ఆ. ఆ, ఇది నాకే. టూ మచ్. కపిల్ దేవ్ 5 6లు, అజీ శర్మ 8 4లు, సిద్ధు 3 జతల 6లు, శ్రీకాంత్ 2 పుంజీలు 4లు కొట్టాడంటే అక్కడ రవిశాస్త్రి 0 అవుట్ అయిపోయినా మనం నెగ్గేసినట్టే. ఇక్కడ నాకు వరి తప్పుతుంది, అక్కడ వాళ్ళకి వరి తప్పుతుంది. ఎస్. హలో ఏస్ పాదం గారు. హలో. ఏంటి 5 రోజుల మ్యాచ్ లాగా అలా డల్ అయిపోయారేంటి? ఎక్కడ సార్, హెవీ వర్క్స్. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. అన్నట్టు సిస్టర్ బాగున్నారా? సిస్టరా? ఆ? ఓహో, మీ సిస్టరా? ఆవిడకేమండి రిలయన్స్ కప్ లాగా దగదగ మెరిసిపోతుంటాను. ఆ? ఆ? మీకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ పెరిగిపోతుందే. అవును, నన్ను మీరు గుర్తుపట్టారా? టూ మచ్. మరేం లేదు, మీ బాల్స్ అన్ని మరీ వైడ్ వెళ్ళిపోతుంటాను. అది సరే, మనం పిచ్చి మీద కొద్దాం. ఇంతకీ మీరు నన్ను గుర్తుపట్టారా లేదా అని. నేను మిమ్మల్ని రికగ్నైజ్ చేయలేదా? టూ మచ్. కానీ మీది భలే హైట్ సార్. అచ్చం గవాస్కర్ లా ఉంటారు. ఎస్. మీ రంగు రిచర్డ్స్, కొంచెం. మీ స్పీడు అబ్బో ఇమ్రాన్ ఖాన్ సార్. అమ్మో, అంత లేదు. మీకేమిటి సార్, భలే బిజీ మ్యాన్. యా. బోల్డని పెళ్లిళ్ళు చేయిస్తుంటారు, ఎస్. బోల్డని సంతకాలు పెట్టిస్తుంటారు, అందులో కొన్ని చింపేస్తుంటారు. ఎస్. చూడు, ఏం పడిపోయిందబ్బా? రివర్స్ ఓ మర్చిపోయాను, దీనికి రివర్స్ గేరే లేదు కదూ.
ఆయన ఉంటే ఈయనెందుకని నువ్వు నోర్మి, ఓ పక్క సైలెన్సర్ పడిపోయి నేను ఎడుతుంటాను. ఏది ఆ? అబ్బా, ఎంత వేడిగా ఉందో. అనవేరా అను, పాత సామాన్లు కొంటాం అను. ఆ? అలెక్స్, ఎస్ సార్. ఏ సెక్షన్ కింద పర్వాలేదు, వీడిని ఏ కీలు కాకీలు ఇరిసేయి. నేను సుబ్బారావు ఇంటికి వెళ్ళొస్తాను. ఓకే సార్. చూసుకోవే. ఏటా కుదటం జోక్గా కుదావా సీరియస్ సీరియస్ అయితే ఓకే మన దగ్గర జోకులు గీకులు పడ అసలే టెన్షన్ లో ఉన్నాను పైగా అమ్మా హాసిన్ ఎక్కడమ్మా ఏమో త్రిష ఎక్కడమ్మా? ఎవడ